హాయ్ అండి, నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు మీకు కొర్ర దోశ ఎట్లా వేయాలో నేర్పిస్తాను. చూడండి, మీకు అందరికి తెలుసు అనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు. కొన్ని తెల్లజొన్నలు ఒక చిన్న గ్లాసుడు పొట్టుతో ఉన్న పప్పు, మినపప్పు, ఒక చిన్న గ్లాసుడు కొర్రలు అంటే ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. పాతకాలంలో ఫస్ట్ తెలిసి ఉండేది, కానీ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. కొర్రలు, రాగులు, జావ అది ఇదని తెచ్చుకొని తింటారు కదా. అది ఒక గ్లాసుడు పోసి ఒకసారి వాటర్లో పోసి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. రేపు పొద్దున్న దోశ వేసుకుంటామంటే ఈరోజు నైటే కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నానింది పట్టినాక దోశ వేస్తాను చూడండి. ఇందులో డైట్ చేసే వాళ్ళు తినవచ్చు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తినవచ్చు. చట్నీ లేకుండా ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఎల్లిగడ్డ అది వేసి ఇందులోనే పట్టుకొని దీన్ని మనం పల్లి చట్నీ లేకుండా దీనిలోనే కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చట్నీ వేసుకుంటలేం కాబట్టి కారం వేసుకుంటే ఇందులోనే మంచిగా కారంగా బాగుంటుంది. లేకుంటే ఏమైనా మామిడికాయ చట్నీ ఇట్లుంటే పెట్టుకొని తినచ్చు. చూడండి, దోశ అంటే దానిలాగా రౌండ్గా ఎందుకు రాలేదని మీరు అనుకోవచ్చు. దానంత ఈజీగా రాదండి. ఇది కొంచెం కష్టంగానే తీయాలి దీన్ని. ఎందుకంటే మెత్తగా ఇట్లా సున్నితంగా ఉంటుంది. వాటిగానే ఇట్లా తీస్తా అంటేనే ఉల్టా ఇట్లా తింపడానికి వేస్తా అంటే మొత్తం ఇచ్చుకపోతుంది. అవి వచ్చింది చూడండి. ఇట్లా కొంచెం ఇంకా మరీ బాగా పల్చగా రావాలంటే ఇంకా కొంచెం పట్టినాక ఇంకా కొంచెం నానబెట్టాలి. కొంచెం మామిడికాయ చట్నీ వేసుకొని సింపుల్గా టిఫిన్